ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. తిను. ఆగు నాయనా. ఇంకా ఏంటమ్మా, అందరి కోసం తినమన్నావు, తిన్నాను. నన్ను వెళ్ళనివ్వు. వెళ్ళిపోదు నాయనా. నువ్వు అమ్మ కలిసి తినడం చూసి మా అక్క ఆత్మ శాంతించి ఉంటది నాయనా. మీరంతా మా అక్క గురించి ఇంత బాధపడ్డం చూసి ఒక మనిషిని ఇంత ప్రేమిస్తారా అని ఆశ్చర్యపోయానాయనా. మా అక్క గురించి తెలుసుకోవాలని బావగారిని కదిలిస్తే ఒక ముఖ్యమైన విషయం తెలిసింది. ముఖ్యమైన విషయమా? ఏంటది? రేపు మీ పెళ్లి రోజు అంట కదా నాయనా. నువ్వు నా బిడ్డలాగే ఉన్నావన్న ఒకే ఒక్క రీజన్తో నిన్ను ఇంట్లో ఉండనిచ్చాను. నాకు మంచి రోజులు తప్ప చెడ్డ రోజుల గురించి ఆలోచించే టైం లేదు. దయచేసి అనవసరమైన విషయాల్లో తలదూర్చి నీ టైం కూడా నువ్వు వేస్ట్ చేసుకోకు. అది కాదు నాయనా, పెళ్లి రోజు జరిపిస్తే అక్క ఆత్మ శాంతిస్తుందనే తప్ప నాకు వేరే ఆలోచనే లేదు. మా ఊళ్ళో అంతా ఇట్లనే చేస్తారు నాయనా. చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతించడానికి వాళ్ళకిష్టమైన పనులన్నీ చేస్తారు. అందుకే నేను ఈ విషయం గురించి మాట్లాడాను. అయినా మా అక్కుండుంటే మీ పెళ్లి రోజు జరిపించుండేది కదా నాయనా. జరిపించుండేది కాదు రుక్మిణి. ఎందుకంటే మీ అక్కకి మీ నాయనంటే ప్రేమ, గౌరవం. అంతకు మించి మీ నాయన నొచ్చుకునే పనేది చేయదు. నువ్వు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయకు. మనం ఎంతలో ఉండాలో అంతలో ఉంటేనే మంచిది. రే దీపక్, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు? బిడ్డేమో అమ్మా నాన్నల్ని ఎలా కలపాలా అని చూస్తోంది. తల్లేమో ఏం చేస్తుందో తెలియట్లేదు గాని వీళ్ళేదో నాటకాలు ఆడుతున్నారని మాత్రం అర్థమవుతుంది మమ్మీ. ఆ నాటకం ఏంటో తెలుసుకోవాలి. సరే అమ్మా, నాయనంటే నాకు ప్రేమ ఉండాది, గౌరవం ఉండాది. నాయనకి అక్క మీద ఉన్న ప్రేమను చూసాకే అక్క ఆత్మ శాంతించడం కోసం అక్కకి ఇష్టమైన పనులు చేయాలనుకున్నాను. ఎవరెంతలో ఉండాలో అంతలోనే ఉండాలనుకుంటే మనం ఈ ఇంట్లో ఉండకూడదు కదమ్మా. పదమ్మా, వెళ్ళిపోదాం. అమ్మా, మరి నాకు అమ్మ లేని లోటు తీరిస్తానని చెప్పింది, రోజు నాకు అన్నం తినిపిస్తానని చెప్పింది, పరుకునే తప్పుడు కథలు చెప్తానని చెప్పింది. అంటే అబద్ధమేనా అమ్మా? చిన్నప్పటి నుంచి నాకు అమ్మ లేదు. ఆ తర్వాత కొన్నాళ్ళకి అమ్మ ఉందని తెలిసింది. అయినా అమ్మ మా దగ్గర లేదు.
అందరం కలిసిపోయాం. ఇంకెప్పుడు అమ్మకి దూరంగా ఉన్నానని సంతోషపడే లోపే అమ్మ అందరంతా దూరంగా వెళ్ళిపోయింది. అమ్మ లేదు, ఇంకెప్పటికీ రాదు అని నాకు నేను సల్ది చెప్పుకుంటుంటే మళ్ళీ నువ్వు వచ్చావు. ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతున్నావు. తాతయ్య, నాకు అమ్మ కావాలి. మా అమ్మని ఎలాగో తీసుకురాలేవు. కనీసం ఈ అమ్మనైనా మనతో ఉండనివ్వండి ప్లీజ్ తాతయ్య. చూడు బంటి, రుక్మిణిని వెళ్ళిపోమని నేను చెప్పలేదు. వెళ్ళిపోమని చెప్పలేదు, కానీ వెళ్ళిపోతున్న ఈ అమ్మని ఉండమని కూడా మీరు చెప్పట్లేదు కదా తాతయ్య. పెద్దయ్య, మీరేమీ అనుకోకపోతే కనీసం బంటి కోలుకునేంత వరకైనా ఈవిడ్ని ఇక్కడే ఉండమని చెప్పండి పెద్దయ్య. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది రాజు. ఆ, అమ్మాయి గారి గురించి అడిగితే ఏదో ఫ్లోలో చెప్పేశాను పెద్దయ్య. చూడమ్మా, నువ్వెవరో తేలే వరకు నిన్ను ఈ ఇంట్లో ఉండమన్నాను. అలాగే ఉండు. నా విషయాల్లో మాత్రం నువ్వు జోక్యం చేసుకోవద్దు. ఆ, అట్లెట్లా నాయనా? పెళ్లి రోజు జరుగుతుంది అంటేనే నేను ఉంటా, లేదంటే నేను వెళ్ళిపోతా. తాతయ్య, ఇందాక మీకు తినాలని లేకపోయినా మా అందరి కోసం తిన్నారు. ఇప్పుడు కూడా మా అందరి కోసం పెళ్లి రోజు జరుపుకోవడానికి ఒప్పుకోండి తాతయ్య. మమ్మీ, వీడిని అడ్డం పెట్టుకొని మావయ్య మెడలుంచుతున్నారు మమ్మీ. మీ మావయ్య ఏ విషయంలో తెగించినా ఈ విషయంలో అస్సలు తగ్గడు దీపక్. మీకు ఇష్టం లేకపోతే వద్దులే తాతయ్య. అమ్మ లేకుండా బతకడం నాకేం కొత్త కాదు. అమ్మ లేకపోవడం నీకు కొత్త కాకపోవచ్చురా, కానీ నా వల్ల నీకు అమ్మ దూరం కాకూడదు. నువ్వు అమ్మగా భావిస్తున్న ఈ రుక్మిణి ఇక్కడే ఉంటుంది, నీకు అమ్మగా ఉంటుంది. అంటే మీరు పెళ్లి రోజు జరుపుకుంటారా తాతయ్య?